out again. It's a rich thing. హాయ్ అండి, వెల్కమ్ టు షాన్విస్ కిచెన్. ఈరోజు అయితే మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అదేంటి అంటే సీజన్లో దొరికే మనకి ఒక ఐటెంతో ఈరోజు అయితే నాన్ వెజ్ చేయబోతున్నాను. ఇప్పుడైతే చకచక అలా కిచెన్లోకి వెళ్ళి ఇప్పుడు ఆ కర్రీ ఎలా చేసుకోవాలో ఏంటో తక్కువ మసాలాతో చక్కగా మంచిగా డిలీషియస్గా చేసుకోబోతున్నాను. మీరైతే వచ్చి చక్కగా చూసి మీరు కూడా ఇంట్లో చేసుకోండి. స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టుకున్నాను. అలాగే ఆయిల్, కర్రీ సరిపడినంత ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ చేసుకున్నాను. ఆయిల్ అయితే చక్కగా వేడెక్కిందండి. ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు, ఒక 6 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఎన్వి కదా, పచ్చిమిర్చి ఉంటేనే బాగుంటుంది అన్నమాట. అందులోకి మనం వేసుకునే దానికి పచ్చిమిర్చి ఎక్కువ ఉండాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక చక్కగా ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అయితే చక్కగా వేగిపోతున్నాయండి. ఇలా వేగే టైంలో నేను ఒక పక్కన మసాలా కూడా వేసేసుకుంటున్నాను. ఇవైతే ధనియాలు, జీలకర్ర అండి. ఈ ధనియాలు, జీలకర్ర వచ్చి నేను నెలకు సరిపడగా ఒకసారి మిక్సీలో పౌడర్ చేసుకున్నాను. ఎందుకంటే అత్తమాను వేయాలంటే వేయలేం కదండి, చిన్న చిన్న మిక్సీ జార్లో ఇంతంత వేయడం. అందుకని ఒకసారి నేను ఒక 6 టీ స్పూన్ ధనియాలు వేసుకుని 3.5 టీ స్పూన్ జీలకర్ర వేసి పౌడర్ చేసాను. ఇది నెలకు సరిపోదు. అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ అని, గరం మసాలా అని, ఇలాంటివన్నీ కూడా టైం దొరికినప్పుడు ఈ రకంగా చేసి పక్కన పెట్టుకుంటాను అనమాట. ఈ రకంగా చేసి పెట్టుకుంటే మనం చక్కగా స్పీడ్గా పని చేసుకోవడానికి, వంట చేసుకోవడానికి కుదురుతుంది. మీరు కూడా ఒకసారి ఈ రకంగా ట్రై చేయండి. నేనైతే ఇది మిక్సీలో వేసేసుకుని వచ్చేస్తాను. ఉల్లిపాయ ముక్కలు అయితే చక్కగా వేగినాయండి. ఇప్పుడు చికెన్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ చికెన్ వచ్చి 1/2 కేజీ అని చెప్పాను కదా, చికెన్ వేసేసుకున్నాను. చికెన్ వేసి ఒకసారి కలిపేసుకుని అలాగే పసుపు, కొంచెం వాటర్ వచ్చిన తర్వాత సాల్ట్ వేసుకుంటాను. ఈలోగా ఇక్కడ నేను మామిడికాయ కట్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఈ చికెన్ మగ్గేటప్పటికి మామిడికాయ కట్ చేసేసుకుంటాను. నేను మామిడికాయ ఎంత సైజు తీసుకున్నానో మీకు చూపిస్తాను ఒక నిమిషం. చికెన్ మగ్గడం స్టార్ట్ అయింది. ఇదిగోండి మామిడికాయ అయితే. ఈ మామిడికాయ క్వాంటిటీ ప్రకారం అయితే 1/4 కేజీ పైన ఉంటుందండి. ఇంత అయితే వేసుకుంటలేదు, మరీ పుల్లగా ఉంటుంది కదా, అందుకని ఇందులో 1/4 అరన్న పులుపుని చూసుకొని ఒక అర వేసుకుంటానండి నేను. ఇప్పుడైతే ఇది పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఇప్పుడు ఇది చికెన్ మగ్గేటప్పటికి రెడీ చేసుకుని వచ్చేస్తాను అన్నమాట. చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసి చక్కగా చికెన్ అయితే మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇలా మగ్గిపోయిన తర్వాత కర్రీ సరిపడినంత సాల్టు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది వచ్చి 1.5 టీ స్పూన్ వేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటున్నాను, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వాటర్ వేసుకుంటే మంచిగా గుమ్మలాడుతుందన్నమాట. ఇప్పుడు పెద్ద మంట పెట్టి మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి సువాసన వచ్చేంత వరకు వేయించేసుకుందాం. వేసిన మసాలా ఏదైనా సరే చక్కగా వేగాలండి, అప్పుడే మనకి కర్రీ అంతా టేస్ట్గా ఉంటుంది. లేకపోతే పచ్చివాసన వస్తుందన్నమాట. ఇలా వేగుతున్నప్పుడే చూసారా మంచి సువాసన వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత నేనైతే ఇలా కలిపేస్తున్నాను ఒక 2 నిమిషాలు. ఇక్కడ మిరియాల పౌడరు 1/4 టీ స్పూన్ వేసానండి. మిరియాల పౌడర్ వచ్చి, అలాగే ధనియాలు, జీలకర్ర పౌడర్ ఇందాక నేను ఆడుకుని పెట్టుకున్నాను కదా, మిక్సీలో వేసి ఆ పౌడర్ వేస్తున్నాను. ఇవన్నీ చక్కగా చికెన్ పట్టేలాగా కలిపేస్తున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు ఒక్క నిమిషం చిన్న మట్టి పెడదాము. మసాలా పౌడర్ వేసాం కదా, ఉత్తినే మాడిపోతాయి.
కారం కూడా వేసేసుకున్నాను. ఇక్కడ నేను మసాలా అయితే వేగిపోయింది. కారం వేసేసుకుంటున్నాను. కారం 2 టీ స్పూన్లు వేసానండి. ఎందుకంటే మామిడికాయకి ఎన్వికి కొంచెం ఉప్పు కారం పడతాయి కాబట్టి 2 టీ స్పూన్లు వేసాను. మీరు స్పైసీని బట్టి వేసుకోండి. ఇది ఇంట్లో కొట్టించిన కారం అండి, అందుకనే 2 టీ స్పూన్లు వేసేసుకున్నాను. ఎందుకంటే మనం మసాలా వేసుకుంటాం కాబట్టి అంత పెద్దగా కారం ఉండదు కదా, కొంచెం మసాలా వల్ల. కారం కూడా మంచిగా బాగుందండి నేను కొట్టించిన కారం అయితే. మిరపకాయలు చాలా బాగున్నాయి. ఈ రకంగా కలిపేసుకుని చూడండి, కలిపితేనే ఎంత బాగుండదో, మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడైతే వాటర్ వేసుకుంటున్నాను. కొంచెం ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను నేను. చికెన్ అయితే చక్కగా ఉడకడం స్టార్ట్ అయిందండి. ఇలా స్టార్ట్ అయిన తర్వాత ఇలా కట్ చేసుకున్న మామిడికాయ అన్నమాట. మామిడికాయ అయితే మన చిన్న ముక్కలు పెద్ద ముక్కలు ఏమీ అవసరం లేదండి, కరిగిపోతుంది కాబట్టి. ఇలా నేను సైజ్ అంటూ లెక్క వేయలేదు, పెద్దగా కట్ చేసేసాను. నేను ఇక్కడ అరకప్పు అర వేసానండి. మామిడికాయ పుల్లగా వేయలేదు, ముప్పా కూడా వేయలేదు, చాలా పుల్లగా ఉంది మామిడికాయ. నేను చెప్పాను కదా, మామిడికాయ పుల్లగా ఉంటే అర వేసుకోవాలి, లైట్గా ఉంటే కనుక ముప్పా వేసుకోవాలని. ఇక్కడ పుల్లగా ఉంది కాబట్టి నేను అర వేసుకున్నాను, సరిపోయింది. ఇక్కడ తీసి పెట్టుకున్నాను కదండి పొడుగుతాను, ఇవైతే సగంలో వేసుకుంటాను అనమాట. అప్పుడు చక్కగా మగ్గిపోతుంది. మామిడికాయ ఎంతసేపు అండి, ఒక 2 నిమిషాల్లో మగ్గిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఇలా కలిపేసి చిన్నమంట పెట్టేసి పెట్టేస్తున్నాను నేను. ఫైనల్గా మనకి మామిడికాయ చక్కగా కర్రీలో కలిసిపోయిన తర్వాత ఈ మామిడికాయ ముక్కలు వేసినప్పుడు చూపిస్తానండి. నేను వేసిన మామిడికాయ అయితే చక్కగా మగ్గిపోయిందండి. చూడండి, చక్కగా గ్రేవీ లాగా కూడా ఫామ్ అయిపోయింది. ఇంకా అక్కడక్కడ ముక్క ఉంది, కానీ అది తినేటప్పుడు తగులుతుంటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే పైకి నూనె కూడా తేలిపోయింది కాబట్టి నేను కట్ చేసి పెట్టాను కదా, ఇలా మామిడికాయలు సన్నంగా కట్ చేశాను. ఇలా సన్నంగా కట్ చేసి 4 ఈ రకంగా వేసేసుకుంటే మనకి చికెన్లో ఉన్న ఫ్లేవర్ అది పట్టి తినేటప్పుడు చాలా మంచి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే చక్కగా మధ్యలో కొత్తిమీర వేసుకున్నాను నేను. చూడండి ఒకసారి. పొడుగ్గా కట్ చేసి ముక్కలు వేసిన తర్వాత ఒక్కసారి మూత పెట్టేసుకుంటే చాలండి. మరీ ఎక్కువ మగ్గక్కలేదు, కొంచెం మంచిగా ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఫైనల్గా చికెన్ మామిడికాయ కర్రీ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుని మీకు సర్వ్ చేసి చూపిస్తాను అన్నమాట. ఫైనల్గా అయితే చికెన్ మామిడికాయ ఒక్కసారి లుక్ వేసుకోండి మీరు, ఎలా ఉంది, బాగుందా, కలర్ఫుల్గా ఉంది. అంతే కదండి, తక్కువ మసాలాతో చక్కగా మంచిగా డిలీషియస్గా ఉన్న ఈ మామిడికాయ చికెన్ని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.